హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వాకింగ్కి అలా నడుస్తూ ఉంటే మాకు ఈ చెరువు దగ్గర కొన్ని కాయలు కనిపించాయి. ఇవేంటివి అనుకుంటున్నారా? మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది ఇవేంటివి అని. తామరకాయలు. తామరకాయలు యాక్చువల్గా అయితే మనకి వాటర్లో ఉండాలి. ఎండాకాలం కాబట్టి వాటర్ అన్నీ ఇనికిపోయాయి. ఎండాకాలం మనమే తట్టుకోలేకపోతున్నాము. ఇక చేపలు ఎలా ఉంటాయి చెప్పండి. మొత్తం ఈ వాటర్ లేకపోవడం వల్ల చేపలన్నీ చనిపోయాయి. చూడండి ఎలా చనిపోయాయో. ఆల్మోస్ట్ ఒక 500 అంటే ఎక్కువే చనిపోయాయి వాటర్ లేకపోవడం వల్ల. ఏదో అక్కడక్కడ వాటర్ ఉన్నాయి అంతే. ఎక్కువ అయితే వాటర్ ఏదో గుంటలు అంటే లోతుగా ఉన్న ప్రాంతంలో వాటర్ ఉన్నాయి. ఇంకా ఎత్తు ఉన్న ప్రాంతంలో అయితే వాటర్ అస్సలే లేవు. ఈ ఆకులు చెట్లు ఉన్నాయి కదా, ఇవి అయితే యాక్చువల్గా వాటర్లోనే ఉండాలి. వాటర్ లేకపోవడం వల్ల ఫ్లవర్స్ కూడా తక్కువ. ఎక్కడో ఒక ఫ్లవర్ ఉంది. ఇక మాకు ఒక 4-5 ఫ్లవర్స్ అయితే దొరికాయి. అక్కడ దూరంగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ వాటర్ అన్నీ అటు కొట్టుకొని వచ్చి కాయలు కూడా అక్కడికి కొట్టుకొని వెళ్ళిపోయాయి. అందుకని మేము దొరుకుతాయో దొరకవో అని అటు సైడ్ వెళ్ళినప్పుడు మాకు ఇక ఫస్ట్లో అంటే ఒక 4-5 దొరికాయి కదా, కొన్ని మాత్రమే దొరికాయి. అక్కడికి వెళ్ళేసరికి చాలా కాయలు దొరికాయి. ఇంకా అవన్నీ తీసేసి ఉన్నాయి చూసారా, అది అనేది కాయ. ఆ కాయ లోపల సీడ్స్ అనేవి అవి. ఇంకా సీడ్స్ అన్నీ నేనేం చేశాను, కలెక్ట్ చేసి మొత్తం ఒక సంచిలో వేశాను. మాకైతే చాలా అంటే చాలా కాయలు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా కాయలు దొరికాయి నాకు. నేనైతే హ్యాపీ. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తేనే కదా